ఏంటంటే మనం చూస్తుంటాం, వింటుంటాం పెరుగుట విరుగుట కొరకే అని. సో అది బోరుగడ్డ అనిల్ విషయంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీని నమ్ముకొని చాలా వరకు వాయిస్ వినిపించాడు. అంటే సర్తా చెప్పినట్టుగా ఎక్కడ సభ్యత్వం లేకపోయినా కూడా నేను వైఎస్ జగన్ కోసమే పుట్టాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వెంట ఉందని ఇష్టం ఉన్నట్టుగా ఎట్లా మాట్లాడారో చూసాం. అంటే ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇట్లా ఈ రకంగా మాట్లాడే వాళ్ళని మాత్రం టాలరేట్ చేయడం మంచిది కాదు. ముందే చెప్పాలి. ముందు ఇతను మాట్లాడుతున్నాడు, మాకు సంబంధం లేదని ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే, ఒక వైసీపీ గురించి కాదు, టీడీపీ గురించి కాదు, తర్వాత ముందైతే మాట్లాడనివ్వు, తర్వాత చూసుకుందాం అన్నటువంటి ఆ ధోరణిలో ఉంటే ఇవాళ ఫైనల్గా అక్కడ వార్నింగ్లు ఇచ్చినటువంటి బోరుగడ్డ అనిల్ ఇప్పుడు రోడ్డు పైన కూర్చోవాల్సి వస్తుంది. సో అందుకే నిజంగా సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే మనకే చేటు అవుతుంది. అది మనకు కుటుంబం ఉంటుంది, మనపైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటారు. ఏదైనా జరిగితే ఎవరు రారు. నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అరే అలా జరగకూడదు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఎవరు రారు, ఎవరు ఆదుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడదాం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక బోరుగడ్డ అనిలే కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ తెలంగాణ తీసుకుంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా అర్థవంతంగా విమర్శ చేస్తే కొంత అటువంటి వాళ్ళని కాపాడడానికి ఆయా పార్టీలు కూడా ముందుకు వస్తాయి అట్లీస్ట్. ఎస్, ఇది ఖచ్చితంగా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కాకపోతే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే రోహిత్ టచ్ చేశాడు ఆ పాయింట్. అది కూడా నాకు కూడా ఒక డౌట్ వస్తుంది. ఆ రోజు సర్తా చెప్పినట్టు బోరుగడ్డ అనిల్ ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ బూతులు మాట్లాడే ముందు నేను వైసీపీ సానుభూతిపరుని మాత్రమే, వైసీపీ లీడర్ని కాదని అతను చెప్పిన ఆన్ రికార్డు కూడా ఉన్నాయి. అయితే ఆ టైంలో చంద్రబాబు నాయుడిని వ్యక్తిత్వ హననం చేస్తూ, నారా లోకేష్ని అత్యంత దారుణమైన భాషలో మాట్లాడుతూ, ఇక పవన్ కళ్యాణ్ అయితే రే నా కొడక అనకూడదు, కానీ ఓడింగ్ వాడకూడదు, కానీ ఈ భాష నీ ఇంట్లో నీ పిల్లల్ని పవన్ కళ్యాణ్ అవును పిల్లలు ఏం చేశారండి, భార్యని ఎంత నీచంగా అంటే చూసిన ప్రతి ఒక్కరికి కడుపు మండిపోయింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, అందరికీ కడుపు. ఎవరికైనా రాజకీయాల్లో ఇంత నీచంగా మాట్లాడతారా? ఇక లమ్ కొడుకులు నా కొడుకులు ఇదే భాష. బోరుగడ్డని నోరెత్తితే ఈ సిగ్గులేని మీడియా యూట్యూబ్ ఛానల్స్ కూడా పోయి అతని దగ్గర అతను ఇంటర్వ్యూ చేస్తే